మనం ఐఫోన్ 18 Pro Max అయితే చూస్తాం. అదే ఇది డమ్మీ ఐఫోన్ 18 Pro Max ఎగ్జాక్ట్ ఇలానే ఉంటది. మనం ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము. ఇది ఎలా అయితే ఉంటుందో ఫోన్ అలాగే మీరు ఇంకా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. డిజైన్ పరంగా మాత్రం ఏం చేంజ్ ఉండదు, ఎట్లనే ఉంటుంది ఫోన్. కానీ ఫీచర్స్ పరంగా మాత్రం మేబీ కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఫస్ట్ మనం దీని లుక్ నుంచి మాట్లాడదాం. సేమ్ లాస్ట్ మనం చాలా సంవత్సరాల నుంచి ఐఫోన్ చూస్తూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ మొత్తానికి మార్చారు. ఐఫోన్ 17 Pro Max మీకు డిజైన్ అయితే మారిపోయింది. యూనిమెటల్ బాడీ డిజైన్ తో వస్తుంది అండ్ చాలా మంది డిజైన్ ఇష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా ఇది హీరో కలర్. లాస్ట్ టైం ఐఫోన్ 17 Pro Max లాంచ్ అయినప్పుడు ఇది ఏదైతే ఆరెంజ్ కలర్ మీరు చూసారో ఇది హీరో కలర్. అందరూ దీని కోసం మెగపడ్డారు. అలానే ఇప్పుడు మీకు ఐఫోన్ 18 Pro Max లో హీరో కలర్ వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్ కలర్ నేమ్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి యాపిల్ వాళ్ళు మనం ఏం చెప్పలేము. కొంతమంది బర్గండి అంటున్నారు, కొంతమంది డార్క్ చెర్రీ కలర్ అంటున్నారు. ఎగ్జాక్ట్ ఏ కలర్ హ్యాపీలో చెప్తుంది. ఈ కలర్ అయితే మీకు హీరో కలర్ అవుతుంది. దీంతో పాటు ఒకటి లైట్ బ్లూ కలర్ వస్తుంది అండ్ గ్రే కలర్, థిక్ గ్రే కలర్, ఒకటి సిల్వర్ కలర్. ఇవి మనకి ఐఫోన్ 18 Pro Max లో వచ్చే కలర్స్ అయితే. ఈ కలర్ కి ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చూసిన వాటిలో మనకి లైట్ బ్లూ అండ్ ఈ రెండు కలర్స్ కొద్దిగా బెటర్ గా అనిపిస్తున్నాయి. సో ఈ కలర్ మాత్రం ఎక్కువ మంది కొంటారు. అండ్ ఒక 1 month అయితే మాత్రం ఇది ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఈ స్టాక్ కూడా దొరకడం కష్టం అవుతుంది. ఇక్కడ ఈసారి హీరో ప్రొడక్ట్ ఇదైతే అవ్వదు. సెప్టెంబర్ లో ఏదైతే యాపిల్ ఈవెంట్ జరుగుతుందో దానిలో దీంతో పాటు ఇంకో ఫోన్ తీసుకొని వస్తున్నారు. అదే ఐఫోన్ అల్ట్రా. యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. 8 జనరేషన్లు అయిపోయినాయి సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్లు తెచ్చి. సో ఇప్పుడు యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని రాబోతుంది. అది హీరో ప్రొడక్ట్ అవుతుంది దీనికంటే. అండ్ యాపిల్ ఎక్కువ ఫోకస్ మేబీ దాని మీద చేయొచ్చు ఆ ఈవెంట్ లో. అది ఇండియాకి వచ్చింది అనుకోండి 2 లక్షల పైన ఉంటుంది ప్రైస్. 2,50,000 కూడా వెళ్ళొచ్చు ఫోల్డబుల్ ఫోన్ వాళ్ళు తీసుకొస్తే. ఈ ఫోన్ మాత్రం 170 దాకా వెళ్ళొచ్చు. 1,70,000-80,000 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం ఎంత ప్రైస్ తెస్తారు. ఏం చేంజెస్ చేశారు అంటే దీనికి, అంటే లాస్ట్ జనరేషన్ అయితే ఐఫోన్ 17 Pro Max కి దీనికి మేజర్ చేంజెస్ విషయానికి వస్తే మీకు డిజైన్ పరంగా ఏం చేంజెస్ ఉండవు. మీకు యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది చూడడానికి. ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. కెమెరా ప్లేస్మెంట్ కానివ్వండి ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. ఫ్రంట్ మీకు చేంజ్ అవుతుంది. ఫ్రంట్ ఏదైతే మనం ఐఫోన్ 17 Pro Max లో డైనమిక్ ఐలాండ్ చూస్తున్నామో దీంతో కంపేర్ చేస్తే ఇంకా చిన్నగా మీకు ఐఫోన్ 18 Pro Max లో డైనమిక్ ఐలాండ్ అయితే వెళ్ళబోతుంది. చిన్న సైజ్ లోకి వెళ్తుంది. కొంతమంది వచ్చేసరికి అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు చెప్పలేము. మోస్ట్లీ తీసుకురాకపోవచ్చు అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి. అండ్ కెమెరా మాత్రం బయటే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం మీకు బయట కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా ఈసారి చేంజ్ అవ్వబోతుంది. లాస్ట్ టైం మనం చూసుకుంటే 18 మెగాపిక్సెల్ కెమెరా, సెంటర్ స్టేజ్ కెమెరా. ఇది చాలా బాగా ఉంటుంది. మీరు ఈవెన్ హారిజాంటల్ ఫార్మాట్ లో కూడా బ్లాగ్స్ లా పెట్టేసి రికార్డ్ చేసేవచ్చు ఈ కెమెరాతో. అది దీనిలో బ్యూటీ. అండ్ దీనిలో వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇంకా బెటర్ చేయబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. 24 మెగాపిక్సెల్ పెంచబోతున్నారు. 18 మెగాపిక్సెల్ నుంచి 18 Pro Max లో 24 మెగాపిక్సెల్ కి ఫ్రంట్ కెమెరా చేంజ్ అవుతుంది. సేమ్ సెంటర్ స్టేజ్ కెమెరా అనేది. ఇంకా కెమెరా బెటర్ ఉంటుంది దీనిలో ఫ్రంట్ కెమెరా. బ్యాక్ కెమెరా కూడా చేంజెస్ అయితే చేయబోతున్నారు. బ్యాక్ కెమెరాలో మెయిన్ కెమెరా అయితే మొత్తం 3 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఏదో మెయిన్ కెమెరా ఉందో మెయిన్ కెమెరాలో వేరియబుల్ అపేచర్ ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. వేరియబుల్ అపేచర్ అంటే మీరు సామ్సంగ్ గెలాక్సీ S9 Plus లో మీరు చూసుంటారు. చాలా కాలం క్రితం సామ్సంగ్ తీసుకొచ్చింది. సో మనం మాన్యువల్ గా అపేచర్ ని అడ్జస్ట్ చేయొచ్చు. అంటే కెమెరా ఓపెనింగ్ హోల్ ఎంత ఉండాలి, కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలి, తక్కువ ఓపెన్ చేయాలి, మనమే డిసైడ్ అవ్వచ్చు అనమాట. అపేచర్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో దాన్ని మనం ఆల్రెడీ S9 Plus లో మీకు చూపించాను. చాలా కాలం అయింది ఆ ఫోన్ లాంచ్ అయ్యి. యాపిల్ ఇప్పుడు ఈ టెక్నాలజీ తీసుకొని వస్తుంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి ఐఫోన్ 18 Pro Max లో. ఒకవేళ అది వచ్చింది అనుకోండి మన ఇష్టం. అపేచర్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మీకు లో లైట్ ఉంది, లైట్ తక్కువ ఉంది అనుకున్నారు అనుకోండి, మీరు కెమెరా ఓపెనింగ్ హోల్ పెంచవచ్చు. మీకు లైట్ ఎక్కువ లోపలికి వస్తుంది. ఈవెన్ డెప్త్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. కొంచెం బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. లేదు కెమెరా ఓపెనింగ్ హోల్ మీరు చిన్నగా పెట్టేశారు అనుకోండి, లైట్ ఎక్కువ ఉంది, మీరు డే లైట్ లో ఫోటో తీస్తున్నారు, అట్లాంటి టైంలో మీరు కెమెరా ఓపెనింగ్ హోల్ మీరు అడ్జస్ట్ చేయొచ్చు, చిన్నగా పెట్టేయచ్చు. పెడితే అప్పుడు ఏమైందంటే మీకు డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. మీ ఫోటో షార్ప్ వస్తాయి, డెప్త్ ఎఫెక్ట్ అయితే రాదు. వీటి గురించి చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. సో ఇప్పుడు మనం ఫిజికల్ గా కంట్రోల్ చేయొచ్చు అపేచర్ ని. రూమర్స్ ప్రకారం అయితే ఇది వస్తారా చెప్పలేం. వస్తే మాత్రం బాగుంటది. డిస్ప్లే పరంగా మాక్సిమం ఏం చేంజ్ ఉండదు. 6.9 ఇంచ్ సైజ్ ఉంటది. కాకపోతే ప్యానల్ మారిపోద్ది. సామ్సంగ్ నుంచే తీసుకుంటారు. మోస్ట్లీ M16 ప్యానల్ కి వెళ్ళొచ్చు. కొద్దిగా డిస్ప్లే బ్రైట్నెస్ ఇంకా బెటర్ ఉంటది. అండ్ LTPO టెక్నాలజీ కూడా చేంజ్ చేస్తారు. మీకు కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది డిస్ప్లే పరంగా. ఇంకా మెయిన్ హార్డ్వేర్ కి వెళ్తే ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రెసెంట్ A19 Pro నడుస్తుంది కదా, దాని సక్సెసర్ గా A20 Pro కి వెళ్ళొచ్చు. వీళ్ళు పర్ఫార్మెన్స్ ఒక 15% పెరగొచ్చు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. అండ్ ర్యామ్ 12GB నుంచి ఇంకా కొద్దిగా పెంచుతారేమో చూడాలి. ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ పుష్ చేస్తున్నారు. యాపిల్ 18 Pro Max లో మనం ఎక్కువ AI ఫీచర్స్ అయితే చూడొచ్చు. యాపిల్ చాలా రోజుల నుంచి AI బ్యాక్ లో ఉంది. ఇప్పుడు సిరీని కూడా వీళ్ళు సపరేట్ గా యాప్ గా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సిరి ఒక చాట్ బాట్ లా మీరు యూజ్ చేయొచ్చు. చాట్ GPT, జెమినీ ఎట్లా యూజ్ చేస్తున్నారు అలానే సిరీని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా AI ఫీచర్స్ చాలా అయితే
యాడ్ చేయబోతున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ లో మీరు ఎక్కువ ఫీచర్స్ అయితే చూస్తారు. అండ్ ఈసారి ప్రాసెసర్ కూడా ఇది 2nm బిల్డ్ ప్రాసెసర్. ఇది యాపిల్ ఫస్ట్ 2nm బిల్డ్ A20 Pro ప్రాసెసర్. అండ్ మోడెమ్ కూడా చేంజ్ చేయొచ్చు. మోడెమ్ క్వాల్కామ్ మోడెమ్ ఉంది దీనిలో 17 Pro Max లో. దాని నుంచి వీళ్ళు యాపిల్ మోడెమ్ కి అయితే వెళ్ళొచ్చు. ఇవి హార్డ్వేర్ పరంగా చేంజెస్. బ్యాటరీ కెపాసిటీ పెద్దగా ఏమి ఇంక్రీజ్ చేయరు. లాస్ట్ టైం 4820 ఆ రేంజ్ లో ఉండేది బ్యాటరీ. ఇప్పుడు 5200 ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒక 400 mAh అట్లా పెరగొచ్చేమో, అంత మించి ఎక్కువ మనం బ్యాటరీ కెపాసిటీ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకొకటి ఏమొస్తుందంటే బటన్ ఉంది కదా మన కెమెరా క్యాప్చర్ బటన్, ఇది కూడా ఫిజికల్ బటన్ గా తీసుకొని వస్తారు కెపాసిటివ్ కాకుండా అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి చూడాలి వస్తుందో రాదో. ఇవి మేజర్ చేంజెస్ అయితే 17 Pro Max కి 18 Pro Max కి రూమర్స్ ప్రకారం అయితే ఇవే మనకి వినిపిస్తున్నవి. సో వీటిలో చాలా వరకు అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఏదైతే మనకి లీక్స్ వస్తున్నాయో. అండ్ డమ్మీస్ వచ్చేసినా కానీ డమ్మీస్ ఎగ్జాక్ట్ ఉంటాయి మీకు ఏదైతే మీరు ఒరిజినల్ ఇంత ముందు నేను చేసిన డమ్మీస్ కూడా చూడండి మాక్సిమం మీకు అలాగే ఉంటాయి. ఒరిజినల్ ఫోన్స్ కూడా వచ్చాయి. చూద్దాం 18 Pro Max కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 2nd వీక్ వరకు వెయిట్ చేస్తుంది. అప్పుడు మనకి యాపిల్ లాంచ్ చేస్తుంది. ఈసారి ఐఫోన్ అల్ట్రా గురించి కూడా నేను వెయిట్ చేస్తున్నా. యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి. ఎవరైతే ఐఫోన్ 18 గురించి వస్తున్నారో మోస్ట్లీ ఐఫోన్ 18 రాకపోవచ్చు అని న్యూస్ వస్తుంది. సెప్టెంబర్ లో మీకు ఐఫోన్ 18 రాదు. ఐఫోన్ 18 మీకు నెక్స్ట్ సమ్మర్ లో రావచ్చు. నెక్స్ట్ మార్చ్ ఆ టైంలో మనం చూడొచ్చు. 2027 మార్చ్ లో ఐఫోన్ 8 సక్సెసర్ కూడా మనం అప్పుడే చూడొచ్చు. సమ్మర్ లోనే చూడొచ్చు. ఐఫోన్ ఎయిర్ 2 కూడా ఐఫోన్ 18 ఐఫోన్ ఎయిర్ 2 అవన్నీ అప్పుడు చూడొచ్చు మనం. ఇప్పుడు మాత్రం సెప్టెంబర్ లో మనం ఐఫోన్ 18 Pro 18 Pro Max ఐఫోన్ అల్ట్రా ఈ ఫోన్స్ మాక్సిమం చూడొచ్చు ఈవెంట్ లో. మీరు ఎంతమంది ఐఫోన్ 18 Pro Max అండ్ ఐఫోన్ అల్ట్రా కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో ఒకసారి